నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. ఇక్కడ శివాలయం సమీపంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం అయితే నిర్విఘ్నంగా జరుగుతుంది. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు 40 మంది ట్రస్ట్ సభ్యుల సహకారంతో, అలాగే నగరంలోని పలువురు వదాన్యుల ఆర్థిక సహాయ సహకారాలతో నిర్విరామంగా ప్రతి నెల అమావాస్య రోజు శివాలయం వీధిలో పెద్ద ఎత్తున భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైం ఛానల్లో వీక్షిద్దాం. మంగళాద్రి క్షేత్రంలో ప్రతి నెల అమావాస్య నాడు మధ్యాహ్నం వేళ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శివాలయం వీధిలో అన్నప్రసాద వితరణ పెద్ద ఎత్తున చేస్తున్నారు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు 40 మంది ట్రస్టు సభ్యుల సహాయ సహకారాలతో ప్రతి నెల అమావాస్య నాడు నిర్విరామంగా ఈ సేవా కార్యక్రమం కొనసాగుతోంది. మంగళాద్రి దివ్యక్షేత్రంలో శ్రీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ఇచ్చే భక్తులు, పర్యాటకులకు, అలాగే అమావాస్య నాడు గండాలయ స్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా భక్తులు ఇచ్చేస్తుంటారు. భక్తులు, పర్యాటకుల్లో ఆసక్తి గలవారు అన్నప్రసాదాన్ని భక్తి భావంతో సేకరిస్తుంటారు. మంగళగిరి నగర ప్రముఖుల సహాయ సహకారాలతో ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ అమావాస్య మంగళవారం మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, మంగళగిరి ఎకో పార్క్ శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పెద్దిరాజు, జాయింట్ సెక్రటరీ కొత్తపేట హుసేన్, వాకర్స్ ప్రతినిధులు రాచకొండ వెంకటేశ్వరరావు ఆర్వి, గుద్దంటి మురహరిరావు, శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ప్రతినిధులు కర్నాటి శివసత్యనారాయణ, కగ్గా శ్రీను, కోదాటి శ్రీనివాసరావు, పందేటి శ్రీనివాసరావు, రెడ్డి వీరరాఘవులు, అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, దుంపల సోమలు తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు అన్నప్రసాద వితరణను పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు అమావాస్య ఆషాఢం ప్రారంభం. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు, పర్యాటకులు, స్థానికులు కూడా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు. ప్రస్తుతం మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మీరు ఆ దృశ్యాలను చూడవచ్చు. ఓం నమ శివాయ. మంగళగిరి ఎంచున్న లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిన మరి నరసింహస్వామి మెట్లు మార్గంలో పరమశివుడు ఆశీస్సులతోటి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున ఈ అన్నదాన కార్యక్రమం గత 40 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో మరి ఇచ్చేసిన పెద్దలకు, చిన్నలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఆ పరమశివుడు ఆశీస్సులతోటి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున గత మరి తిరణాలకు కానీ, అదే ముక్కోటికి కానీ, చలికాలం వచ్చే దుప్పట్ల కార్యక్రమం కానీ, మరి పోతే మరి గౌతమ్ బుద్ధ అంట వాటర్, మినరల్ వాటర్ పెట్టి చల్ల వాటర్ కూలింగ్ చేసి ప్రజలకు అందించడం కానీ, వారం వారం మజ్జిగ 10,000, 2,000 మందికి మజ్జిగ కార్యక్రమం కానీ, మరి శివరాత్రికి వస్తే 10,000 మందికి అన్నదాన కార్యక్రమం చేశాము. మరి ఈ కార్యక్రమంలో ఎప్పుడు ఎందుకు జరుగుతున్న ఈ కార్యక్రమం మంగళగిరి వేస్తున్న మరి నారా లోకేష్ బాబు గారి చెక్మింట్లో మరి ఆయన ఆశీస్సులతోటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశీస్సులతో జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. ఇంకా భక్తులు పాల్గొని ఈ సేవని ఇంకా బాగా జరగాలని, ఆ పరమశివుడు ఆశీస్సులు ఉండాలని, అటనే నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ఆ పరమశివుడు ఆశీస్సులు, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, గజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని, ఈ రాజధాని శరవేగంగా ముందుకెళ్ళాలని. ఓం నమ శివాయ. మన మంగళగిరిలో కాశీ అన్నపూర్ణేశ్వర ట్రస్ట్ వారు నిర్వహించు
సేవా కార్యక్రమం ఈరోజు అమావాస్య శివాలయమనందు వారి మిత్రబృందంతో కలిసి ఈరోజు ప్రసాద కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈరోజు భోజనాలు ఎంతో పసందుగా ఉంది, ప్రసాదం అనేది పసందుగా ఉంది. ఇట్లానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించువారు మన పందేటి సాంబశివరావు గారు. వారు ఈ కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన మహానుభావుడు సాంబశివరావు గారికి మరీ వందనాలు. ఏమండి, చక్కెర పొలంలో ఖర్జూరకాయలు అదిరి, ఏమండి బూంది అదిరిపోయింది. తర్వాత పులిహోర, ఆహా ఏమి పులిహోర. ఆ తర్వాత పప్పు, ఆహా వంకాయ పచ్చని పప్పు మునక్కాయ. ఆ తర్వాత సాంబారు, ఆహా. ఇక తర్వాత పెరుగు. ఈ భోజనం ఇంతకన్నా ఏమి కావాలి? ఓహో, ఈరోజు స్వామివారి సన్నిధిలో ఇంత రుచికరమైన ఆహారం తయారు చేయించిన పందేటి సాంబశివరావు గారు, వారి మిత్ర బృందానికి ఇట్లానే కార్యక్రమాలు ప్రతి నెల అమావాస్య రోజు 3,000 నుంచి 4,000 మంది వరకు ఈ ప్రసాద కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లానే పందేటి సాంబశివరావు గారు వాళ్ళ మిత్ర బృందం ప్రతి అమావాస్యకి ఇలానే చెయ్యాలని, ప్రతి సంవత్సరంలో ఒకరోజు ఏ పండుగ, కార్తీక మాసం, ఇట్లా పండగలు ప్రతి పండగల్లో ఈ ప్రసాద కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరీ అట్లానే మన మంగళగిరి టైమ్స్ వారికి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం నమ శివాయ. శివ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్కి, అలాగే పందేటి సాంబశివరావు గారు ఈ అధ్యక్షతన 40 మంది సభ్యులతో ఈ అన్నపూర్ణేశ్వరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదాలు వాళ్ళకి ఇస్తూ, అలాగే ఇక్కడ ఈ జనాన్ని చూసి నాకు బాపటి నుంచి వచ్చాను. నేను, నా పేరు దుంపల సుబ్బారావు, కార్పొరేషన్ డైరెక్టర్ని, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈ ఎంతో చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నారా లోకేష్ గారికి వాళ్ళ యొక్క సేవ ఈ మంగళగిరిలో బాగా చేస్తున్నారని నేను కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఇక్కడైతే కోలాహల వాతావరణం. ఈరోజు ఆషాఢ మాసం అమావాస్య కావటం కూడా ఎంతో భక్తులు అలాగే పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు. చైర్మన్ పందేటి సాంబశివరావు స్వయంగా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. మీరు ఆ దృశ్యాలను చూస్తున్నారు. ఇక్కడైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి ఎగో సన్నిధి మెట్ల మార్గం ఇది. ఇక్కడ శివాలయం వీధిగా పేర్కొంటారు. ఇక్కడైతే పెద్ద ఎత్తున నగర ప్రముఖులే కాకుండా భక్తులు పర్యాటకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రతినిధులు ధ్యానరత్న ఆక్రాతి శంకరరావు గారు, అలాగే గుద్దంటి మురహరిరావు, అలాగే బిట్రా సూర్యచంద్రరావు గారు, వీరంతా కూడా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి అమావాస్య ప్రతి నెల అమావాస్య రోజు చైర్మన్ పందేటి సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఈ అమావాస్య రోజు ఈరోజు రావటం జరిగింది. వారు అన్నప్రసాదాన్ని ఎంతో భక్తి పారవస్యంతో స్వీకరిస్తున్నారు. మీరు ఈరోజు ఆషాఢ అమావాస్య ప్రారంభం. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. మంగళగిరి శ్రీ శివాలయం ప్రాంగణం నందు
అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది. ఈ అన్నప్రసాదంలో ప్రతి ఒక్క ఆహారం కూడా మరి ఎంతో శక్తివంతంగా, ఎంతో రుచికరంగా తయారు చేశారు. ఆ ప్రసాద భావంతో ఎంతోమంది వచ్చి ఇక్కడ ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ స్వామివారి యొక్క కృపకి పాత్రలు అవుతా ఉన్నారు. మరి అందరూ కూడా దీనికి ఇంకా మరింతగా సహకారం కూడా అందించి భక్తులందరూ ఇంకా ఎక్కువ మంది రావాలి, అట్లాగే దీనికి సహకారం అందించాలి. ఇది ద్వేదీపమానంగా మంగళగిరి కీర్తి ప్రతిష్టలు జరగాలని చెప్పేసి అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడే జర్నలిస్ట్ మిత్రుడు అన్వేష్ కూడా ఇచ్చేశారు. ఇక్కడైతే చాలా సంతోషకరమైన ఆనందకర వాతావరణంలో ఉన్నాం. ఇప్పుడు మన మురహర్రావు గారు, వీరు ఉన్నతి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. ఆ మురహర్రావు గారు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ? ఓం లక్ష్మీనాశాని మహా. ఈరోజు ఈ అన్నప్రసాదం కార్యక్రమం తీసుకున్నాక ఒక్కో ఐటెం తింటుంటే ఎంతో అద్భుతమైన రుచిగా ఉంది. వాళ్ళ ఈ స్వీటు కానీ, హాటు కానీ, సాంబారు కానీ, పప్పు కానీ, వంకాయ ఎగురు కానీ, ఏ ఐటెం చూసినా సరే ఏ ఐటెంకి ఆ ఐటెం అద్భుతంగా ఉంది. ఇప్పుడు మేము ఒకసారి తిని మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ వెళ్ళి ఐటెంలు బాగున్నాయని మళ్ళీ వెళ్ళి తెచ్చుకుని మళ్ళీ తింటున్నాం. ఇంత అద్భుతమైన భోజనం 12 సంవత్సరాల గారి ఆధ్వర్యంలో కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగటం, మేము ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, ఇట్లాంటి అద్భుతమైన భోజనం శివుడి సన్నిధిలో మేము చేయటం అనేది మాకు ఎంతో భావిస్తున్నాము. చాలా సంతోషం, ధన్యవాదాలు. చాలా సంతోషం, ధన్యవాదము. మరియు జై శ్రీమన్నారాయణ. నా పేరు అనురాధ. ఇక్కడ కాశీ అన్నపూర్ణ వారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి ఇంకా పైనే జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి నెల మేము ఈ సేవలో పాల్గొంటున్నాము. ఈ సేవా కల్పితం మాకు కల్పించినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి చాలా పెద్దవాళ్ళు సమర్పిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అనురాధ గారు, ఇక్కడ ఐటమ్స్ ఎలా ఉంటాయండి? అంతా మన వెజ్ ఎలా ఉంటుందో అట్లాగా దేవాలయంలో అయ్యవారి ప్రసాదం ఎలా తింటే ఎంత రుచిగా ఉంటుందో అలానే అన్నప్రసాదం కూడా అంతే రుచిగా, అంతే శుభ్రంగా చేస్తారండి. చాలా బాగుంటుంది అన్నప్రసాదం. ఎవరమ్మా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది? సాంబశివరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. సాంబశివరావు వీరేనండి. వీరి ఆధ్వర్యంలో ఈ పెద్దలు మాకు ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నామండి. చాలా ధన్యవాదాలు. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎక్కడో దూర దేశాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా దర్శించుకుంటానికి యాత్రికులు వస్తున్నారు. వారందరూ కూడా ఈ అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. ముగ్గురు చిన్నారులు అన్నప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరిస్తున్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేర్లు చెప్తారా? వీళ్ళు ఎవరు? ఏం పేర్లు? గణేష్, సాయి. ఇక్కడికి రావడం ఫస్ట్ టైమా? ఎలా ఉంది ప్రసాదం? ఏమేమి ఉన్నాయి? వంకాయ కూర, సాంబార్, పచ్చడి, పప్పు, బూందీ, స్వీటు, రైస్. ఎలా ఉంది భోజనం? చాలా బాగుంది. బాగుంది. ఏం చేస్తుంటావు? చదువుకుంటున్నావు. ఇక్కడ ఈ అన్నప్రసాదం ప్రతి నెల అమావాస్యకి ఇస్తారని మీకు ఎవరు చెప్పారు? మా ఇంటికాడ. ఈ ఫస్ట్ టైమా మీరు రావటం? ఓకే.